అయితే నన్ను మూడో క్యూలో ఉంచారు కదా, మధ్యలో క్యూలో స్వామి దగ్గర 4 గంటల సేపు 7వ ద్వారం దగ్గర నిలబడి స్వామిని 4 అవర్స్ చూసే భాగ్యం స్వామి నాకు ఇచ్చారండి. నేను ఏదో గొప్పతనంతో చెప్పట్లేదు, మీరు ప్రతి ఒక్కరు అలా సేవ చేయండి, ప్రతి ఒక్కరికి అలాంటి అవకాశం వస్తుందని మెసేజ్ ఇస్తున్నా నేను. తర్వాత 4 గంటలు ఎలా అయిపోయిందో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. అసలు ఊహించలేకపోయాను. ఆ తోసేటప్పుడు 4 అవర్స్ అప్పుడే అయిపోయిందా అనిపించింది నాకు అనమాట. అమ్మ బయటికి వెళ్ళిపోండి అని పోలీసు అతను బయటికి పంపించేశారు నన్ను. పంపించిన తర్వాత మా చెల్లి వాళ్ళని లోపలికి అంతరాలయంలోకి పంపించారంట. శ్రీవాణి దర్శనం వదిలేరు, 10,500 టికెట్టు. ఇంతకుముందు ఎప్పుడూ లేదంటండి అంతరాలయంలోకి పంపించేది. 3 సంవత్సరాల నుంచి స్వామి అంతరాలయంలోకి 10,500 టికెట్ వాళ్ళని పంపిస్తున్నారంట. ఆ పంపించిన టైంలో ఈ అమ్మాయి వాళ్ళని, మా చెల్లి వాళ్ళని పంపించారనమాట. నాకు అసలు తెలియదు, స్వామి దర్శనానికి ఏమో అనుకొని నేను వీళ్ళు బయటికి రాలేదు, స్వామి అంతరాలయంలోకి వెళ్తున్నారు ఏంటని బయట నిల్చొని ఒక పోలీస్ అడిగాను అనమాట. సార్ వాళ్ళనైతే లోపల పంపిస్తున్నారు, మేము కూడా ఇప్పుడు వరకే సేవ చేసాం కదా, మరి మాకు స్వామిని చూసే భాగ్యం ఎవరా అంటే, ఏమ్మా నువ్వు ఇప్పుడు దాకా నిలబడ్డావు, ఇప్పుడు 4 గంటలు నిలబడ్డావు, సరిపోలేదా, స్వామి ఎదురుగ్గా నిలబడ్డావు, స్వామిని చూసావు కదమ్మంటే చూశాను సార్ అని ఒప్పుకున్నాను నేను. ఎందుకంటే స్వామిది కదా, మనం ఒప్పుకోవాలి, ఏదైనా నిజం ఒప్పుకోవాలి. అక్కడ చూశాను సార్, నేను చూడలేదని అనట్లేదు, చూశాను వాళ్ళు తోసేటప్పుడు. కానీ మరి వాళ్ళని లోపల పంపించారు, మాతోటి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళని అడిగాను. అడిగిన తర్వాత పోలీస్ అయినా లోపలికి వాళ్ళు వెళ్ళిపోయారమ్మా, ఇంక మీరు అవసరం లేదని నిలబెట్టారు. వెంటనే ఒక అతను వచ్చి నా చెయ్యి పట్టుకొని రామ్మా రా, మీరు రాండమ్మా అని చెప్పి పిలిచారు. అప్పుడు పాపం మా హస్బెండ్ జెంట్స్కి లోపల లేదనమాట, బంగారు వాకిలి ఎండు వాకిలి వరకే అర్హత అనమాట వాళ్ళకి. మా హస్బెండ్కి బంగారు వాకిలి ఎండు వాకిలి 2 రోజులు, ఒకరోజు ఎండి వాకిలి ఒకరోజు బంగారు వాకిలి పడింది. కానీ మధ్యలో దర్శనానికి ఇస్తారండి సేవకి వెళ్ళిన వాళ్ళకి. ఫస్ట్ రోజు అయితే 3 సార్లు దర్శనం చేసుకున్నారు ఆయన. మళ్ళాసారి కూడా 3-4 సార్లు దర్శనం చేసుకున్నారు. కానీ ఆయన చాలా ప్రాధాయపడి అడిగారు, సార్ నన్ను పంపించండి సార్ లోపలికని. లేదయ్యా బాబు మిమ్మల్ని పంపించడానికి లేదు, జెంట్స్ని లేడీస్ని అని చెప్పారు. 10,500 కడితే పంపిస్తారు అయ్యే దర్శనానికి అని చెప్పారు. మరి జేబులో డబ్బులు లేవు కదా, సేవకు కదా వెళ్ళారు. సో ఆయన చూడలేకపోయారు. స్వామి అంతరాలయంలోకి వచ్చి బయట 7వ ద్వారం దగ్గర చూసింది. నేనైతే ఇంకా మా హస్బెండ్ గురించి కూడా ఆలోచించలేదనమాట. ఇంత భాగ్యమా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిన తర్వాత నన్ను 3వ గుమ్మం దగ్గర నిలబెట్టారండి. 3వ గుమ్మం దగ్గర నుంచి స్వామికి కాళ్ళు ఎత్తి ఇలా కాళ్ళు ఎత్తి మరి స్వామివారిని చూశాను. నాకు ఇక్కడ వరకే కనిపించారు, ఈ కింద వరకే, లాస్ట్ వరకైతే నాకు క్లియర్గా కనిపించలేదన్నమాట. స్వామిని అడిగాను, స్వామి ఇంత దూరం తీసుకొచ్చి మీ పాదాలు చూసే భాగ్యం నాకు లేదా, అంత దగ్గర ఫస్ట్ దారం దగ్గర నుంచి అని చాలా కన్నీళ్ళు వచ్చేసాయి అనమాట. కానీ లోపల కూడా నన్ను తొయ్యడానికి, అంటే సేవకేశారన్న విషయం నాకు తెలియదు, దర్శనానికి ఏమో అనుకున్నాను. మీకు స్వామి ఉన్నారు అనేదానికి నిదర్శనం ఒకటి చెప్పనా అండి. నేను మా గ్రూప్ తోటి దావన వచ్చేటప్పుడు మా చెల్లి వాళ్ళతోటి ఒక మాట అన్నాను అనమాట. స్వామి గర్భగుడిలోకి పంపించాలి కానీ ఇంకేం కావాలి, వాళ్ళు కానీ నాకు ఆ గ్రీన్ కార్డు కానీ రాకపోతే వాళ్ళు కాళ్ళు పట్టుకొని నేను ప్రాధాయపడతాను, నాకు ఇవ్వండి అని ఒక మాట అన్నాను. అంటే స్వామి పరీక్షిస్తాడో లేదో నాకు తెలీదు. నేను అలా మాట వరుసకి అన్న మాటని స్వామి అక్కడ నన్ను అనిపించారండి. అది ఆశ్చర్యము. ఎందుకంటే ఏదైనా మనం ఒప్పుకోవాలి కదా స్వామిది కాబట్టి. స్వామి 3వ ద్వారం దగ్గర నిలబెట్టారు కదా, నాకు సేవ అని తెలియదండి. మా చెల్లి చూస్తే ఫస్ట్ ద్వారం దగ్గర ఉంది. అయ్యో వీళ్ళు ఫస్ట్ ద్వారం దగ్గర స్వామిని చూడడానికి వెళ్ళారు కదా, నేను కూడా పోయి స్వామిని చూడాలని ఆదుర్తతోటి 2వ గుమ్మం దగ్గరికి వెళ్ళాను. ఆయన వచ్చి నా చెయ్యి పట్టుకొని వైట్ అండ్ వైట్ వేసుకున్న అతను, అమ్మ నీకు చెప్పింది అర్థం కాలేదా, నిన్ను ఉండమన్నది ఎక్కడ, నువ్వు వెళ్ళేది ఎక్కడికి, నిన్ను ఇక్కడ కదా ఉండమన్నాను, నువ్వు ఎందుకు వెళ్ళావు లోపలికి అని చెప్పి ఇలా రెక్క పట్టుకొని ఈడ్ చేశారండి. ఇలా లాగేశారు స్వామి గుళ్ళో.
అయితే నేను వెంటనే అన్నా, సార్ 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 నేను పోను సార్, స్వామిని వదిలేసి నీ కాళ్ళేనే పట్టుకుంటాను కానీ నేను పోను అన్నాను. నేను సిగ్గుపడలేదండి. అంతమంది క్యూ లైన్లో ఉన్నారు కానీ నేను అనుకున్నా అసలు వీళ్ళు ఎందుకు వస్తుండ్రు, వీళ్ళు ఎవరు, స్వామి అంతరాలయం లేక పంపించారు, నాకు 10,500 టికెట్ లోపల పంపిస్తారని తెలియదండి నిజంగా కూడా. అసలు ఇంతమంది వస్తున్నారు, నన్ను ఎందుకు ఇంత కోపడుతుండ్రు, నన్ను ఎందుకు స్వామిని చూడనీయటం లేదనుకొని ఒకవేళ నిజంగా బయట వేసేస్తారేమో అని చెప్పేసి, సార్ మీ కాళ్ళైనా పట్టుకుంటా కానీ నేను మాత్రం స్వామిని చూడకుండా వెళ్ళనంటే వెళ్ళనని మొండికేశాను. అయితే అప్పుడు ఇంకా ఆయనకే జాలి అనిపించినట్టుంది. నాకు అప్పుడు అనిపించింది మైండ్లో, ఓహో నేను వచ్చేటప్పుడు ఈ మాట వాడాను వీళ్ళందరితోటి, నేను ఇక్కడ ఆ మాట అనే విధంగా స్వామి నాకు ఈ పరిస్థితి కల్పించారు, నేను అంటానో లేదో పరీక్షించారు ఆ వెంకటరమణమూర్తిని నాకు అప్పుడు అర్థమైందనమాట. బయటకు వచ్చిన తర్వాత నిజం చెప్పాలంటే ఆ తర్వాత ఇద్దరు పంతులు గారు తీర్థం ఇస్తూ ఉన్నారు, చెతగోపురం నెత్తిన పెడుతూ ఉన్నారనమాట. అయితే నాకు అప్పుడు కూడా అర్థం కాలేదు. సరే 3వ గుమ్మం దగ్గర నుంచి అయినా స్వామిని చూడొచ్చు నేను దండం పెడుతూ ఉంటే వాళ్ళు అన్నారు, అమ్మ మీరు దండం పెట్టకండి అమ్మ, సేవకు వచ్చిన వాళ్ళు దండం పెట్టకూడదు, వాళ్ళని ఇలా నెట్టుతూ ఉండండి అమ్మ అని చెప్పి అన్నారనమాట. నాకు అంటే సెకండ్ రోజే కదండి మాకు టెంపుల్ డ్యూటీ పడింది. ఆ డ్రెస్సులో లోపలికి వెళ్ళకూడదు అన్న విషయం కూడా అప్పటి వరకు నాకు తర్వాత తెలిసిందనమాట. ఒక సేవకు మాత్రమే ఆ డ్రెస్సులో అలా ఉంది, మిగతా టైంలో లేదు అనేసి. మిగతా మామూలు దర్శనానికి వెళ్ళినప్పుడు డ్రెస్ తీసేసి వెళ్ళాలన్నమాట. అప్పుడైనా నేను ఆలోచించలేదు సేవకు అనేసి. అయితే స్వామి 3వ గుమ్మం దగ్గర పెట్టారు కదా, 40 నిమిషాల సేపు 3వ గుమ్మం దగ్గర ఉన్నాను. ఫస్ట్ గుమ్మం దగ్గర మా చెల్లునింది. మా ఇద్దరికి అక్క చెల్లెలకి మా అమ్మ నాన్న చేసిన భాగ్యమేమో అనిపించింది నిజంగా కూడా. ఆ పుణ్యం మాకు వచ్చినట్టుంది. మా నాన్నమ్మ కూడా 10 మందికి పెట్టేది. మా నాన్నమ్మ వాళ్ళ అమ్మ కూడా చాలా దానకర్త అంట. ఇదంతా చూస్తే 10 మందికి పెట్టాలి, పెట్టితేనే కదా మనకి అనేది ఇంకా కొంచెం పెట్టేదానికన్నా ఇంకొంచెం మన ఇంట్లోకి వస్తుంది. ఎవరికైనా మన శక్తి కొంది భగవంతుడు ఇచ్చింది అంతా దాచిపెట్టుకోవాలని అనుకోకూడదండి. ఒక 10 పైసలు స్వామికి ఇస్తే, ఒక 10 పైసలు కాళ్ళు చేతులు లేని వాళ్ళకి ఇస్తే, ఒక పావల వంతు మనం అన్నదానానికి పెట్టాలనేది నాకు అర్థమైంది. మన శక్తి కొన్ని సంపాదించుకున్న దాంట్లో. అయితే ఆ రోజు అలా టెంపుల్ డ్యూటీ పడింది ఫ్రెండ్స్. రెండోసారి వచ్చేసి 3వ రోజు శుక్రవారం రోజు వచ్చేసి సేమ్ ఫ్రీ టోకెన్ వేయించుకున్నాను. ఫ్రీ టోకెన్ వేయించుకొని ఆ తర్వాత క్యూలోకి వెళ్ళిపోయాము. మా గ్రూప్ అందరం కూడా. శుక్రవారం రోజు అత్యంత వైభవంగా స్వామి దర్శనం అయింది. శనివారం రోజు కూడా ఫ్రీ టోకెన్ వేయించుకొని సివిల్ డ్రెస్లో స్వామి దగ్గరికి వెళ్ళాము. మనకి ఐడి కార్డు ఇస్తారు, ఇవి ఏమీ కూడా తీసుకెళ్ళకూడదండి. మళ్ళా కూడా చెప్తున్నాను, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనేసి. మన దగ్గర పర్సులో పెట్టుకొని ఐడి కార్డు ఒకవేళ మర్చిపోయి తీసుకెళ్ళినా కూడా, సివిల్ డ్రెస్లో వెళ్ళినా కూడా వీళ్ళు సేవకు వచ్చిన వాళ్ళని లాగి బయటేస్తారు. అవన్నీ లోపల పెట్టుకొని మనం సివిల్ డ్రెస్లోకి వెళ్ళాలన్నమాట. ఫ్రీ టోకెన్ వేయించుకొని స్వామి దగ్గరికి మధ్యలో స్వామి దర్శనము. గురువారం రోజు స్వామి దర్శనం వచ్చింది. బుధవారం రోజు ఫ్రీ టోకెన్ వేయించుకొని వెళ్ళాము. శుక్రవారం రోజు ఫ్రీ టోకెన్ వేయించుకొని స్వామి దర్శనానికి వెళ్ళాము. శనివారం రోజు ఏకాదశి స్వామి దర్శనానికి ఫ్రీ టోకెన్ వేయించుకొని వెళ్ళాము. ఆ శనివారం నైట్ పోయి మళ్ళీ లిస్టులో చెక్ చేస్తే పద్మజ అని మళ్ళీ మా చెల్లి పేరు వచ్చింది. రెండోసారి టెంపుల్ డ్యూటీ పడింది. ఆనందానికి అద్దెలు లేవన్నమాట. నా స్వామివారి దగ్గరికి మళ్ళా పోతున్నావా, మళ్ళీ గ్రీన్ కార్డు వస్తుందో లేదని ఇదొక టెన్షన్ మనసులో ఉంది. కానీ స్వామి దగ్గరికి వెళ్తున్నామని ఆనందం ఒకటి ఉందన్నమాట. ఎగిరి గంతేసేసాము మా గ్రూప్ వాళ్ళందరం కూడా. ఆ తర్వాత ఆదివారం రోజు టెంపుల్ డ్యూటీ పడింది కదా, మమ్మల్ని సేమ్ ఇలాగే క్యూలో పెట్టారు. క్యూలో పెట్టిన తర్వాత అప్పుడు కూడా ఎందుకో వెంకటేశ్వర స్వామి నన్ను పరీక్షించారో ఏమో అనిపించిందండి నాకు. ఫస్ట్ మా చెల్లికి ఇచ్చారు. మా చెల్లికి ఇచ్చిన తర్వాత నా తర్వాత ఉండి ఆమెకి సేమ్ ఆ గోవిందమ్మ అనే ఆమెకి మళ్ళా సార్ కూడా ఆవిడకి కూడా వచ్చింది. అయితే నాకు సార్ నాకు ఎవరా సార్ అంటే ఇవ్వకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ లైన్లో వెళ్ళిపోయి మళ్ళీ వెనక లైన్లో నుంచి ఇంకొక లైన్లో నుంచి వచ్చారనమాట. అలా వచ్చినప్పుడు సార్ గోవిందా నాకు ఇవ్వండి గోవిందా ప్లీజ్ గోవిందా అని మళ్ళీ చేతులు చేసి అడిగాను. మీకు ఇవ్వాలా అనుకుంటూ ఇలా వేసేసారు. స్వామి అనుగ్రహం అనిపించింది. అది తీసుకొని మళ్ళా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అసలు కంట్రెప్ప పాటలో స్వామి గుళ్ళో ఉన్నాను. అయ్యా ఇంత భాగ్యం ఇచ్చావా, నీ పాదాలు చూసే భాగ్యం నాకు ఇవ్వవా అని చెప్పి అంటే మనసులో బలంగా అనుకున్నాను. అనుకున్న తర్వాత
మా చెల్లి ఇలా ముందు, తర్వాత నా పక్కన గోవిందమ్మ అని ఆమె కూడా చాలా అదృష్టవంతురాలు. ఆమెకి 2 టైమ్స్ వచ్చింది మాలాగే. అది ఎవరికి ఇస్తారో తెలియదండి. దానికి మనం బాధపడకూడదు కూడా. 18 మందిలో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తారు. దాంట్లో ఎలాంటి రికమెండేషన్స్ ఉండవు, ఎలాంటి రాజకీయం పలుకుబడి కూడా ఉండదు. ఇచ్చేటప్పుడు వాళ్ళ మనసుకు నచ్చితే స్వామి ఎవరు లోపలికి పిలిపించుకుంటారో వాళ్ళ చేతిలోనే అది వేసేస్తారు అనమాట. సేవకి వెళ్ళిన వాళ్ళకి మాత్రం బాగా తెలుస్తుంది అది ఎట్లా ఏంటిది అనేది. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అతను వైట్ అండ్ వైట్ వేసుకొని వాళ్ళే సెలెక్ట్ చేస్తారనమాట. లోపల అతను వచ్చి ఇలా నా చెయ్యి పట్టుకున్నారు. నా చెయ్యి పట్టుకొని రామ్మా రా, ముందు రా నువ్వు అని చెప్పి ఇలా పట్టుకొని లోపలికి తీసుకెళ్ళారు. ఇటు బంగారం వాకిలి ఉంటుంది, ఇటు పక్క వచ్చేసి మనకి రైట్ సైడ్ వచ్చేసి స్వామివారి దగ్గరికి పోయే ధ్వజస్తంభం మధ్యలో ఉంటుంది. ఇటు ఇంకొక దోవ ఉంటుంది కదా లోపలికి ఎంట్రన్స్, ఆ దోవని తీసుకెళ్ళారనమాట. తీసుకెళ్ళి స్వామి ఎదురుగ్గా ఫస్ట్ ద్వారం దగ్గర ఒక 20 నిమిషాల సేపు పెట్టారు. చెల్లిని ఆ రోజు కొంచెం పక్కకి వేసారనమాట. కొంచెం అదే స్వామి పక్కనే క్యూలోనే ముందుకు వేశారు. స్వామి ఎదురుగ్గా పాదాల దగ్గర ఒక 20 నిమిషాలు ఉంచిన తర్వాత 4 గంటలకి శ్రీవాణి దర్శనం వదిలారు. అంటే ఫస్ట్ రోజు 12 నుంచి 4 వరకు ఉండాలి, కానీ యాక్చువల్గా పుష్పయోగం వల్ల లేట్ అవ్వడం వల్ల 5 వరకు ఉండడం వల్ల ఆ భాగ్యం కలిగింది, 40 మినిట్స్ భాగ్యము. మళ్ళీ సెకండ్ టైం వేసినప్పుడు చూడండి కరెక్ట్గా 4 నుంచి వేశారు మాకు. ఏదైతే శ్రీవాణి దర్శనం వదులుతారో అదే టయానికి మాకు టెంపుల్లో 4 నుంచి 7 వరకు వేశారనమాట. 3 అవర్స్ వేశారు. అయితే 20 నిమిషాల తర్వాత అతను ఇలా మళ్ళా చేయి పట్టుకొని వచ్చి రామ్మ అని చెప్పి ఫస్ట్ ద్వారం దగ్గర పెట్టారు. అసలు నాకు కన్నీళ్ళు ఆగలేదు. స్వామి ఇంత భాగ్యం ఇచ్చావా నాకు, వెంకటరమణమూర్తి ఇంత భాగ్యం ఇచ్చావా. ఏదో అడగాలనుకొని వెళ్ళానండి, ఏం అడగలేదు. నా మనసు అసలు నిర్మసం అయిపోయింది. స్వామిని చూసిన వెంటనే మాటలు రాలేదు నాకు. ఆనందంతో కడుపు నిండిపోయింది. నా లైఫ్లో ఎప్పుడు అంత ఆనందం కలిగి ఉండదేమో, ఇంకా కలుగుతుందో లేదో తెలియదు. ఇంకా స్వామి దయ మళ్ళా కలిగిందంటే మటుకు ఈ జన్మకి ఇది చాలా అంతగా అనిపించింది నాకు. కానీ మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా చాలా అనిపించలేదు. మళ్ళీ ఇంకా స్వామిని చూడాలనిపించింది ఎందుకో ఏమో. కానీ మళ్ళా తొందరగా వచ్చి స్వామి సేవ చేయాలనిపించింది నాకు మనసులో మాత్రం. స్వామి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ద్వారం దగ్గర నిలబెట్టారు కదా, ఆ నిలబెట్టిన తర్వాత 2 గంటల సేపు ఉంచారండి. నేను అనుకున్నాను, అయ్యా నేను ఎంత ఇస్తే మీ చెంత నేను నిలబడగలను, నన్ను ఈ స్థానంలో నిలబెట్టావా, నేను చూసే భాగ్యం నాకు ఇంతగా ఇచ్చావా నా స్వామి, నా వెంకటరమణమూర్తి అని అసలు ఏడ్చేశాను. చాలా ఎక్కువ ఏడ్చాను ఫ్రెండ్స్, మీకు మాటల్లో చెప్పలేను. కన్నీళ్ళు ఆగలేదన్నమాట నాకు. స్వామి దగ్గర ఉన్నంతసేపు కూడా తెలియకుండానే కారిపోయాయి. అది అంత ఆనందం అనిపించింది. ఎందుకంటే 10,500 ఇచ్చిన వాళ్ళకి 1 సెకండ్ ఉంచట్లేదు. నేను చాలా ఓపికగా చాలా నిదానంగా లోపల గోవిందా ముందుకు రండి గోవిందా, ముందుకు రండి గోవిందా, అరటిపండు నైవేద్యం ఇస్తుండ్రు గోవిందా అని అంతరాలయంలో చెప్పాను. అని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా చాలా చిరునవ్వుతోటి, ఎందుకంటే మనము అక్కడ ప్రవర్తించేదాన్ని బట్టే ఉంటుంది. కోపంగా వాళ్ళు మనకు అలివి కాలేదని చెప్పి నెట్టేయకూడదండి. చాలామంది ఇలా గట్టిగా పట్టుకుంటారు. చెన్నై నుంచి వస్తారు, వాళ్ళకి కొంచెం వెయిట్ ఎక్కువ, అంటే ఇట్లా పట్టేసుకుంటారు అనమాట. అలాంటప్పుడు నాకు ఎలా పట్టుకోవాలో అర్థం కాక ఇక్కడ వెనకాల ఇన్ని ఎక్కువ కాలర్ పట్టుకున్నాను వాళ్ళు తోసేదానికి. స్వామి క్షమించాలి, ఇంకా ఆయన సేవే కాబట్టి. కానీ అంతరాలయంలో మాత్రం కొంచెం నిదానంగా చెప్పాలి వాళ్ళకి, ఎందుకంటే 10,500 పెట్టి మరి లోపలికి వెళ్ళారు కాబట్టి నిదానంగా రాండి గోవింద రాండి గోవింద అని చెప్పాను. బయట అలా ఉండదండి, చాలా ఫాస్ట్గా తోసేస్తూ ఉండాలన్నమాట. అయితే అక్కడ 10,500 ఇచ్చినా కన్రెప్పపాటు స్వామిని జోడిస్తున్నారు, 1,00,000 రూపాయలు ఇచ్చినా 1 నిమిషం సేపు స్వామిని జోడిస్తున్నారు, 10 కోట్లు ఇచ్చినా కూడా స్వామిని అంత డబ్బులు పెట్టి స్వామి దగ్గరికి వెళ్ళినా కూడా సహస్రం అంటే కమలం పూలతో స్వామికి చేస్తారంట. ఆ టైంలో కూడా మహా అంటే 3/4 గంట 6 గంట సేపు ఉంచుతారంట. స్వామివారికి 2 గంటలు నేను అంత డబ్బులు పెట్టి స్వామి దగ్గర ఉండలేను కదండి, అంత శక్తి నాకు ఉండాలి కదా. నేను నిమితి మాత్రాలని, స్వామి ఒడిలో పసిపాపని, స్వామి పాదాల సెంత సేవా భాగ్యరాలని అనుకునే బతికి ఒక చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఒక అమ్మాయిని నేను.
అలాంటి అమ్మాయిని తీసుకొని పోయి స్వామి అంత భాగ్యం నాకు కలిగించారంటే జన్మ ధన్యమైపోయినట్టు అనిపించింది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా సేవ చేయండి, అలాంటి భాగ్యం మీకు కూడా కలుగుతుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఫ్రెండ్స్. అయితే స్వామి దగ్గర అలా 2 అవర్స్ తర్వాత మళ్ళీ బయటికి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ 7వ గుమ్మం దగ్గర స్వామి పాదాల చెంత ఎదురుగ్గా నిలబెట్టారు. మా చెల్లిని నన్ను ఇద్దరిని నిలబెట్టారండి. అది మా తల్లిదండ్రులు చేసిందేనని నేను పదే పదే కూడా అదే చెప్పగలుగుతాను, వాళ్ళు అదే చెప్పారు కాబట్టి. 2 గంటలు మళ్ళీ ఉన్నామన్నమాట. తర్వాత 2 టైమ్స్ పడింది టెంపుల్ డ్యూటీ. మా సేవకి వెళ్ళిన వాళ్ళకి ఆదివారం అలా టెంపుల్ డ్యూటీ అయిపోయిన తర్వాత సోమవారం రోజు మళ్ళా స్వామివారి దర్శనం ఇచ్చారు మాకు. చిన్నపిల్లలు వృద్ధులు వెళ్ళే దాంట్లో మాకు దర్శనం ఇచ్చారనమాట. ఆ రోజు చాలా బాగా స్వామి దర్శనం అయింది. స్వామి ఉత్సవ ఊరేగింపు చేసిన విగ్రహాలన్నీ లోపలికి వచ్చినాయి, అన్నీ చూసాము. తర్వాత స్వామి దగ్గర దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత స్వామికి కుడి చేతి వైపు మూలలో వకలామాత అమ్మవారు వకలామాత అమ్మవారు ఉంటుంది. వాళ్ళ అమ్మ పేరు వకలామాత అమ్మవారు. అమ్మవారు దర్శనం చేసుకోండి మీరు తప్పకుండా. ఇప్పుడు గోడక స్వామి దగ్గరకి వాళ్ళ అమ్మ దగ్గర నుంచే నైవేద్యం వస్తుంది. వాళ్ళ అమ్మ దగ్గర పెట్టి 10 మంది పంతులు చాలా నిష్టతోటి రాత్రి 8 గంటలప్పుడు నైవేద్యం తీసుకొని స్వామి గరుడు వాహనం దగ్గర పెట్టి గరుడు వాహనం దగ్గర నుంచి స్వామి దగ్గరికి తీసుకెళ్తారండి. అంటే తల్లి చేతి భోజనం స్వామి ఇప్పటికి అలా తింటున్నారంటే ఎంత ఆనందమో కదా. చాలామంది మనకి భార్యలు రాగానే చాలా పెద్దవాళ్ళం అయిపోయినామని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత ఫ్రెండ్స్ ఎవరైనా పరిచయం అయిన తర్వాత మీకన్నా ఫ్రెండ్సే ఎక్కువని చాలామంది పిల్లలు చెప్తూ ఉంటారు. కాదండి, అంతటి శ్రీమన్నారాయణుడు వెంకట్రమణమూర్తే ఇప్పటికి కూడక ఇన్ని వేల సంవత్సరాలకి స్వామి ఏ రోజు కూడక ఆ తల్లి పేరు చెప్తేనే నిద్ర లేస్తారు. నిద్ర లేపాలంటే స్వామికి అరగంట సేపు సుప్రభాత సేవ చేయాలి. వాళ్ళ అమ్మ పేరు చెప్తేనే స్వామివారు నిద్ర లేస్తారు కదా. అలాంటిది వాళ్ళ అమ్మ చేతి భోజనం ఇప్పటికీ స్వామి దగ్గరికి వస్తుంది. రాత్రిపూట అన్నం వండి పెట్టి మార్నింగ్ చద్దన్నం స్వామికి పెడతారంట, పెరుగన్నము. చూసారా, అంత గొప్ప దేవుడే అంత పరమానందంతో తల్లి చేతి భోజనం తింటుంటే తల్లి ప్రేమ ఎంతో విలువైంది కదా ఫ్రెండ్స్. అలాంటి తల్లి ప్రేమ ఎప్పుడు ఎవ్వరు మిస్ అవ్వకండి. నేను మీకైతే ఈ మెసేజ్ అందించాలనుకున్నాను. నిజంగా స్వామి అక్కడ జరిగిన కైంకర్యాలు చూసిన తర్వాత మీరు మాత్రం తల్లిని ఎప్పుడు దూషించొద్దు, తల్లిని ఎప్పుడు మనసు బాధ పెట్టద్దు. తల్లి ఎంత గొప్పదనేది ఆ శ్రీమన్నారాయణుడు మనకు తెలియపరిచిన ఒక చిన్న విన్నపం అండి. అంత తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళు మనల్ని ఒకవేళ కోపం లేదని అన్నా కూడా వాళ్ళని అసలు ఎట్లాంటి పరిస్థితులు కూడా దూషించకండి, బాధ పెట్టకండి. నిజం చెప్పాలంటే నాకు అర్థమైంది అయితే సేవకి వెళ్ళిన తర్వాత మామూలుగానే కొంచెం తెలుసు, దానికి ఇంకొంచెం ఎక్కువ అర్థమైందనమాట. అంత పెద్ద స్వామి అలా స్వామి వాళ్ళ అమ్మ చేతి భోజనం తినేది చూశానండి. స్వామికి నిజం చెప్పాలంటే సో ఇంకొకటి ఏంటంటే స్వామివారి దగ్గర నేను చూసిన స్వామికి నెమలీకులతో చేసిన విసనకర్ర ఉంటుందండి. స్వామి దగ్గర ఎంత బాగా ఇసురుతారో స్వామికి చెమట పడుతుంది. స్వామి పెట్టిన విగ్రహం కాదు, స్వామి మనిషి సాష్టాదిగా అక్కడ నిలబడ్డది వెంకటేశ్వర స్వామి కాబట్టి స్వామికి చెమట పడుతుంటే ఇసురుతూ ఉంటారు పంతులు గారు. చాలా పవిత్రంగా మాస్క్ వేసుకొని పంతులు ఎంగిలి పడకుండా పంతులు గారులు వాళ్ళు ఎంతో స్వామిని తాగుతున్నారంటే ఎంత అదృష్టవంతులో కదా వాళ్ళు. అయితే స్వామికి ఇసురుతారు. స్వామికి పూలు తీశారండి. సాయంత్రం 6 గంటలప్పుడు పళ్ళం పూలు పెడతారు స్వామికి, తలసాకు పూలు. ఆ టైంలో పై నుంచి కిందకి స్వామికి ఆపలేకపోయారు. ఎన్నిసార్లు ఇసిరారోనండి. నాకైతే కన్నీళ్ళు వచ్చేసింది. స్వామి ఇంత మహిమ, ఇంత గొప్పతనమా, ఇంత ఇదా అని అసలు నాకు ఆగలేదు. కన్నీళ్ళు, ఆనందంతో వచ్చే కన్నీళ్ళు, అవి ఎలా వచ్చే కన్నీళ్ళు కూడా నాకు అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే ఒళ్ళంతా ఇదైపోయింది నాకైతే. స్వామి సాష్టాదిగా తిరుపతిలో నిల్చొని ఉండరండి వెంకటేశ్వర స్వామి. స్వామికి చెమట వస్తుంది, స్వామికి చేతిలో హస్తరేఖలు ఉంటాయి, స్వామికి గోర్లు ఉంటాయి. మీరు అవన్నీ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు చక్కగా గమనించి స్వామిని చూడండి.
స్వామికి ఇలా మనకి నోస్ ఎలా ఉంటుందో అలా ఉంటాయండి. అన్నీ మీరు గమనించి చూడండి. ఎంతో అసలు స్వామిది మాటలతో చెప్పలేనంత భాగ్యం అండి. నిజంగా కూడా అసలు చెప్పలేను, నా మాటలతో వర్ణించలేను. అంత గొప్పతనం ఉందండి అక్కడ మాత్రం. నిజం చెప్పాలంటే స్వామి చాలా ఇదండి. అయితే స్వామి బయట మనం ఎండి వాకిలి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక గుణపం ఉంటుందండి. స్వామి గడ్డానికి తగిలిన గుణపం అది. స్వామిది అక్కడ రాసుంటారు, మీరు చూడండి, మర్చిపోకుండా అది మాత్రం చూడండి, నమస్కరించండి. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా పైకెత్తి ఒకసారి తల చూడండి, మీకు కనిపిస్తుంది ఆ గుణపము. మిస్ అవ్వకండి అస్సలకి. అలా స్వామివారి దగ్గర సోమవారం రోజు స్వామి దర్శనం చేసుకున్నాము. 6 సార్లు స్వామి దర్శనం ఇచ్చారు. బుధవారం రోజు, గురువారం రోజు, శుక్రవారం రోజు, శనివారం రోజు, ఆదివారం రోజు. దీంట్లో 2 రోజులు టెంపుల్ డ్యూటీ, మిగతా టైంలో ఫ్రీ టోకెన్ వేయించుకోవటం, క్యూలో నిలబడి స్వామిని చూడటం. ఇలా 7వసారి మాత్రం ఎందుకో స్వామి దర్శనం ఇవ్వలేదు. నేను చాలా బతిమలాడాను వాళ్ళని, స్వామి ఇంకొకసారి పంపించండి, 7 సార్లు చూసినట్టుంటుంది స్వామిని. అంటే మీరమ్మ లాస్ట్ రోజు సేవ డ్రెస్లో ఉండరు, మిమ్మల్ని 2వసారి పంపించడానికి లేదు, కెమెరాలు ఉన్నాయని చెప్పి అసలు ఆప్షనే ఇవ్వలేదన్నమాట. మళ్ళా స్వామి గుళ్ళో నుంచి ఇలా బయటికి వెనక నుంచి ముందుకు వచ్చినప్పటికీ, ఉండి దగ్గరికి వచ్చినప్పటికీ ఒక రూమ్ ఉంటుందండి ఎదురుగ్గా. మీరు అక్కడ గమనించండి, పోయినప్పుడు స్వామి వస్త్రాలు ఉంటాయి అక్కడ ఒక పంతులు గారు ఉంటారు. ఆయన కానీ అడిగారంటే స్వామి వస్త్రాలు ఇలా ముఖానికి అద్దుతారు. గంట సేపు అయినా వాసన పోదండి, అంత సుగంధ ద్రవ్యాలు వాసన అసలు ఎంతో మంచి వాసన, మాటలతో చెప్పలేము. అది దగ్గరగా చూస్తేనే అది ఆ అనుభూతి అనేది మనకు తెలుస్తుంది. మీరు మిస్ అవ్వకుండా స్వామి వస్త్రాల ముఖానికి అద్దించుకోండి. పచ్చకర్పూరము, అసలు ఎంత సెంటు వాసన, అసలు ఎంత బాగుంటుందో. ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు, స్వామిని దండం పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత స్వామి అక్కడ యోగ నరసింహస్వామి ఉంటారు. అక్కడ స్వామిని కంపల్సరీగా దర్శించుకొని లోపల ఇటుపక్క వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఒకటి చిన్నది విగ్రహాలు పెట్టుంటారు. అక్కడ కూడా చూడండి, ఇట్లా చిన్న సందులాగా ఉంటుంది, ఆ సందులో బల్లి ఉంటుంది. ఆ బల్లిని కూడా మీరు తాకండి వెళ్ళినప్పుడు. అయితే యోగా నరసింహస్వామి దగ్గరికి వచ్చినప్పుడు వెనకాల నుంచి స్వామి ముందు నుంచి ఇలా రౌండ్ తిరిగి వచ్చేటప్పుడు మూలమైన ఒక స్తంభం ఉంటుంది. సరిగ్గా స్వామికి ఇలా దండం పెట్టుకుని ఇలా రౌండ్ అప్ చేసినప్పుడు మూలమైన ఆ స్తంభం ఇలా పట్టుకొని మీకు ఏదైనా మనసులో ఉంటే చెప్పుకోండి. అయితే స్వామి గుడి వెనక వైపు నుంచి ముందుకు వచ్చినప్పుడు ఒక పెద్ద రాయి ఇలా పరుచుంటారు. ఆ రాయి పైన మీకు ఏమన్నా మనసులో ఉంటే రాయండి, మీరు తప్పనిసరిగా రాయండి. స్వామి ఖచ్చితంగా మనసులో కోరిక తీరుతుందనమాట. నిజంగా కూడా మీకు ఏమి కావాలో అదే రాయండి, అది ఖచ్చితంగా మనసు స్వామి ఇచ్చేస్తారు మనకి. అప్పుడు స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద శివలింగం కూడా ఉంటుంది. ఆ శివలింగము మీరు అక్కడ ఒక ఇవి పెట్టుంటారు మట్టి కుండలు, ఆ కుండలు అక్కడే వాటర్ కూడా ఉంటాయి అన్నమాట, ట్యాప్ వాటర్. అవి తీసుకొని చక్కగా స్వామి పైన నీళ్లు పోసి నమస్కరించుకోండి. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు ఒకరి గుండెల్లో ఒకరు ఉంటారంటారు. ఎందుకంటే కలియుగం ఉన్నంత వరకు కూడా బావాబామర్దులు కాబట్టి పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మి, ఈయన విష్ణుమూర్తి, పరమశివుడు ఇద్దరు బావాబామర్దులు, ఒకరు గుండెల్లో ఒకరు ఉంటారు. చాలామంది మేము శివయ్య స్వామిని పూజిస్తాము, మాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం లేదంటారు. వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము, మాకు శివుడు ఇష్టం లేదంట. అలా అసలు ఎప్పుడు అనకూడదండి, చాలా తప్పు అంట అలా మాట్లాడటం. పొరపాటును కూడా అనకూడదంట. అసలు క్షమించమని స్వామిని అడగాలంట. అలా తెలియక ఏదైనా అన్నా కూడా వాళ్ళిద్దరిని పూజిస్తేనే మనకి ఏదైనా కూడా స్వామి మనకు అనుగ్రహిస్తారంట. అయితే మేము మంగళవారం రోజు మార్నింగు మాతో వచ్చిన గ్రూప్ అందరూ వెళ్ళిపోయారు. మా డాక్టర్ గారు 2 క్లినిక్స్ క్లోజ్ చేసి వచ్చారు కదా స్వామి కోసం, ఆయన కూడా వెళ్ళిపోయారనమాట. నేను మా చెల్లి ఉండిపోయాము. ఉండిపోయిన తర్వాత మంగళవారం రోజు మార్నింగు ఏ మంగళవారం అయితే వచ్చామో మరుసటి మళ్ళా మంగళవారం రోజు చక్కగా స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని దీపం పెట్టుకొని ఎదురుగ్గా ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత మళ్ళా శివయ్య స్వామి దగ్గరికి మర్రి చెట్టు దగ్గరికి వచ్చి ఒక చెంబుతో నీళ్లు పోసుకొని దండం పెట్టుకొని అప్పుడు స్వామి కొండ దిగామన్నమాట. ఈ లోపలే స్వామిని దర్శించి మళ్ళా వచ్చిన ఖాళీ టైంలో 5 గుళ్ళు దర్శించామన్నమాట. 5 గుళ్ళు వచ్చేసి
పాప వినాశనం ఒకటి, తర్వాత ఆకాశగంగ ఒకటి, వేణుగోపాల స్వామి గుడి ఒకటి, తర్వాత ఇంకే తర్వాత జపాలి, అక్కడ ఆంజనేయ స్వామి స్వయంగా వచ్చి వెలిసారంట. స్వామి ఒళ్ళు ఇలా పట్టుకుంటే మెత్తగా ఉంటుందంట, కానీ మనల్ని పట్టుకొని ఎవరు బ్రాహ్మణులకే అర్హత అనమాట. స్వామి జలపాతాలు చుట్టూరు అసలు ఎంత ఆనందంగా ఉంటుందో అక్కడైతే చెప్పలేను నా మాటలతోటి. శ్రీవారి పాదాలు, శిలాతోరణము, ఇవన్నీ కూడా వెళ్ళాము. ఇంకొక ముఖ్యమైన మెసేజ్ మీకు ఇవ్వాలండి. మాకు ఎక్కడైతే సేవకి వెళ్ళిన వాళ్ళకి రూమ్ ఇస్తారో సేవా సదను, దాని బ్యాక్ సైడే బాటగంగమ్మ తల్లి గుడి ఉంది. శనివారం రోజు ఏకాదశి రోజు స్వామిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి గుడికి కూడా వెళ్ళామన్నమాట. చాలా మహిమంట. అమ్మ ప్రత్యేకత మీకు చెప్తాను. అమ్మ దగ్గర ఒక రాయి ఇస్తారు. ఆ రాయిలో పసుపు పూసి బొట్టు పెట్టి ఒక క్లాత్ ఇస్తారు. ఆ క్లాత్లో కట్టేసి దాన్ని ఉసిరి చెట్టుకి కట్టి మన కోరిక ఏది చెప్పుకుంటే అది తీరుతుందంట. కోరిక తీరిన ప్రతి ఒక్కరు కూడా అమ్మకి వడిబియ్యం ఇచ్చేవాళ్ళు. పసుపు కుంకాలు, పూలు, గాజులు, చీర అవన్నీ సమర్పించుకుంటారంట అమ్మకి. చాలా మహిమ కదా. ఇంకొక మహిమ గల ఆ తల్లి గురించి ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. అర్ధరాత్రి 1:30 ఆకాశగంగ నుంచి స్వామివారికి నీళ్లు తీసుకొని వస్తారట. నీళ్లు తీసుకొని వచ్చి స్వామి అభిషేకానికి ఆ టైంలో ఆ పంతులిద్దరితో పాటు ఈ తల్లి వెళ్తుందట కాపలాదారిగా. అందుకే బాటగంగమ్మ అని అమ్మవారికి పేరంట. మీరు తిరుపతి వెళ్తే అస్సలు మిస్ అవ్వకండి. బాటగంగమ్మ తల్లిని దర్శించుకోండి. మీ మనసులో ఏదన్నా ఉంటే అమ్మ దగ్గరికి వెళ్ళి కోరుకొని అక్కడ కట్టండి, మనసులో చెప్పుకొని. తప్పకుండా చాలామందికి నెరవేరుతుందంట. సంకల్పంతో, గట్టి సంకల్పంతో కడితే మట్టుకు మనసులో ఉన్న కోరిక అమ్మ ఇచ్చేస్తుందంట. అంతలా వెంకటేశ్వర స్వామికే అమ్మ దోవ బాటగంగమ్మ అని పేరు అమ్మకి. అమ్మ తోడుగా పోయి పులులు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ అలాంటప్పుడు ఇప్పుడు వరకు చేమంత హాని లేకుండా ఆ పంతులు గారు ఇద్దరు ఆకాశగంగ నీళ్ళు తీసుకొని వచ్చేటప్పుడు అమ్మ తోడు ఉండబట్టే కదా. ఎంత మహిమో కదా ఆ తల్లి గురించి మాటలతో చెప్పలేను. అయితే అలా అమ్మను కూడా దర్శించుకోండి తిరుమల కొండపైన. ఆ తర్వాత నేను ఇంకా కొండ దిగేసేటప్పుడు స్వామిని ఒకటి అనుకున్నాను. స్వామి, నిన్ను వదిలి నాకు పోవాలనిపించట్లేదు, ఇంకా ఉండాలనిపిస్తుంది, నీ సేవ ఇంకా చేయాలనిపిస్తుంది. నాకు నా శక్తి కొద్ది కూడా నిన్ను వదిలేసిపోతుంటే నాకు చాలా బాధగా ఉందని మనసులో చెప్పుకొని కన్నీళ్ళు పెట్టుకున్నాను అనమాట. ఏంటి జ్యోతి, ఇన్నిసార్లు నువ్వు కన్నీళ్ళు పెట్టుకున్నావా అని అనుకోవచ్చు మీరు. నిజమండి, నేను పోయిన ప్రతిసారి ఆడు ఉన్న ఆ ఒక గొప్పతనం చూసి, ఆ మేళతాళాలు, ఆ స్వామి కైంకర్యాలు, స్వామి అక్కడ నిజరూపంగా నిలబడటము, స్వామికి చెమట రావటము, స్వామి ఒక రూపము చూసి నా మనసు ఆగలేదు, నా ప్రేమ ఆగలేదు, వ్యక్తం చేసినట్టు అయిపోయింది అనమాట. అందుకే అన్నిసార్లు కన్నీళ్ళు తెలియకుండా వచ్చాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత దిగొచ్చిన తర్వాత పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. ఫస్ట్ విష్ణు నివాసంకి వెళ్ళామండి. మా హస్బెండ్ వేరే తెలిసిన వాళ్ళు ఉంటే ఆయన ఫోన్ చేస్తే ఆ అన్న అక్కడ రూమ్ ఇప్పించారు. రూమ్ ఇప్పించిన తర్వాత చక్కగా రూమ్లో పెట్టుకొని ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాం, పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళాం. పద్మావతి అమ్మవారి దగ్గర చాలా బాగా దర్శనం అయిందనమాట. అక్కడ పైన కొండ మీద ఒక అతను అక్కడ వర్క్ చేసే అతను తెలిసిన ఆయన ఉంటే అక్కడికి వెళ్ళాక స్వామి పరిచయం చేశారు. వాళ్ళు కూడా కొండ దిగారు వాళ్ళ హౌస్ కింద అనేసి. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు ఆ స్వామి. ఆ స్వామి వచ్చి దగ్గరుండి మాకు 200 రూపాయల టికెట్ తీసుకున్న తర్వాత దగ్గర నిల్చోబెట్టి అమ్మవారి దర్శనం చేయించారు. చాలా బాగా దర్శనమైంది. ఆ తర్వాత నేను మా చెల్లి ఇద్దరం కలిసి కాణిపాకం వెళ్ళాము. కాణిపాకంలో చాలా చక్కగా అత్యంత వైభవంగా స్వామి దర్శనమైంది. స్వామి మీరు ఎప్పుడు కాణిపాకం వెళ్ళినా కూడా స్వామి బాయిలో ఉంటారు కదండి. అయితే స్వామి గుడిలో నుంచి బయటికి ఇలా వెనక్కి వచ్చినప్పుడు గుడిలో స్వామి కింద నుంచి ఉన్న బావిలో నుంచి నీళ్లు బయటకు వస్తూ ఉంటాయి. ఆ నీళ్లు కొంచెం తాగండి, ఆరోగ్యం వస్తుందంట. కొంచెం తల మీద చల్లుకోండి, ఎంతో మంచిదంట. కొంచెం ఇంటికి తెచ్చుకొని పిల్లలకి అయిన వాళ్ళకి బంధువులకి ఇచ్చినా కూడా చాలా మంచిదంట. అయితే స్వామి దర్శనం అలా చేసుకున్న తర్వాత మళ్ళా స్వామి పక్కనే వాళ్ళ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల టెంపుల్, చాలా పెద్ద టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా దర్శించుకోండి. కాణిపాకంలో దర్శించుకొని అప్పుడు మేము
వచ్చేసాము. వచ్చేసి వచ్చేటప్పటికే మేము బస్సుకి వెళ్ళాం కాబట్టి కొంచెం లేట్ అయిపోయి రాత్రి 8 అయిపోయింది. అప్పుడు గోవిందరాజ స్వామి గుడికి వచ్చాము ఇద్దరివి. అలా రూమ్కి ఎక్కడికి వెళ్ళలేదు. గోవిందరాజ స్వామి గుడికి వచ్చిన తర్వాత స్వామి దర్శనం చాలా బాగా అయింది. కానీ బయటకు వచ్చాము, 9 అయిపోయింది టైము. బయటకు వచ్చిన తర్వాత స్వామి పవలింపు సేవ ఉంది ఇప్పుడు అనేసి చెప్పారనమాట. అయ్యో ఎప్పుడే దర్శించుకొని వచ్చాము, కానీ పవలింపు సేవ మిస్ అవుతామేమో అనిపించింది. నాకు రావద్దే లేదు. చెల్లి మాత్రం ఏదో బాబు కొనుక్కోవాలని ఉండిపోయింది. నేను మాత్రం అస్సలు కొనుక్కునే ఏమీ చూడలేదండి. నేను పరిగెత్తుకుంటా స్వామి దగ్గరికి వెళ్ళిపోయి పవలింపు సేవ చూశాను స్వామిది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. పవలింపు సేవ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. 11 అయిపోయింది దగ్గర. అప్పుడు ఇద్దరిని నడుచుకుంటూ విష్ణు నివాసం పక్కనే అనమాట, గోవిందరాజ స్వామి గుడి పక్కనే నడుచుకుంటూ కొంచెం ముందుకెళ్తే వస్తుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ రాత్రి 11 నుంచి ఎక్కువసేపు నిద్రపోలేదండి. రాత్రి 3 గంటలకి మెలకు వచ్చేసింది. ఫస్ట్ మా చెల్లి లేసేసి నన్ను లేపేసింది, 3 అయిపోయిందని. 3 గంటలకి ఇద్దరం నిద్ర లేసేసి మేము స్నానాలు అవి చేసుకొని చక్కగా ఒకటి ఆలోచించామన్నమాట. ఏం ఆలోచించామంటే, మేము మా యాత్ర ఎక్కడికి ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు కాళహస్తి వెళ్ళాలనుకున్నాం అనమాట తెల్లవారితే. అయితే ఏమనుకున్నామంటే, మనము ఇక్కడ నుంచి బస్సుకి వెళ్ళేటప్పటికి ఎంతైనా సరే వెలుతురు వస్తుంది. సూర్యోదయం కాకముందే మనం పౌర్ణమి రోజు దీపాలు పెట్టుకోవాలంటే మళ్ళీ గోవిందరాజ స్వామి గుడి అందుబాటులో ఉంది కాబట్టి వెళ్ళిపోవటం మంచిదనుకొని వెళ్ళిపోయాము. గోవిందరాజ స్వామి గుడికి మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోయాము 3 గంటలకి రెడీ అయిపోయి. అక్కడ స్వామివారికి సుప్రభాత సేవ చేశారండి. అరగంట సేపు తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఎలా చేశారో అదేవిధంగా అరగంట సేపు స్వామిని నిద్ర లేపటానికి టైం పట్టిందనమాట. సుప్రభాతం వాళ్ళ అమ్మది కంసల్య సుప్రజయ రామపురం అది స్వామిది చదివారు. ఎంత వైభోగంగా చదివారో, సంపుగా చదివారు ఇద్దరు పంతులు గారులు. అప్పుడు ముందే ఒక పంతులు లోపలికి వెళ్ళి ఉంటారు, ఇలా డోర్లు తీసి లోపలికి వెళ్ళి ఇలా క్లోజ్ చేస్తుంటారు. సుప్రభాత సేవ వీళ్ళిద్దరు పంతులు గారులు చదివిన వెంటనే ఆయన లోపల నుండి ఇలా డోర్లు తీసేసి స్వామిని దర్శనమిస్తారు మనకి. రాత్రిపూట స్వామిని ఏకాంత సేవలో వెండి ఉయ్యాల్లో పండుపెట్టుంటారో స్వామిని మనం చూడొచ్చు. అప్పుడు వెండి ఉయ్యాలు తీసి అసలు స్వామిని చూపిస్తారు. అలా దీపాలు పెట్టుకొని 365 ఒత్తులు అయ్యి అక్కడి నుంచి ఇద్దరం బయలుదేరి రూమ్కి వెళ్ళి రూము ఖాళీ చేసేసి అప్పుడు కాళహస్తి వెళ్ళిపోయాము. కాళహస్తిలో అత్యంత వైభవంగా స్వామి దర్శనమైంది. నా మాటలతో చెప్పలేను. ఎందుకంటే యాక్చువల్గా మనం బయట నుంచి ఏ ద్రవ్యాలు తీసుకెళ్ళినా కూడా స్వామి దగ్గర స్వామి దగ్గరే అంతరాలయంలోకి ఏది పోనివ్వరంట. కానీ ఆ రోజు అది అసలు బయట దీపాలు పెడతారు, లోపల పోకూడదని వినాయక స్వామి దగ్గరే దీపాలు పెట్టనిచ్చారు, లోపలికి వెళ్ళనివ్వలేదు. కార్తీక పౌర్ణమి చాలా రష్గా ఉంది కాబట్టి అయితే నేను పోలీస్ ఆవిడ ఒక లేడీ ఉంటే ఆవిడ చూపించాను, చూడండి అమ్మ ఏమీ లేదు, స్వామి అభిషేకాలు దీపాలు లేవని చెప్పాను. అప్పటికే దీపాలన్నీ బయట పెట్టేశాను లక్కీగా. అప్పుడు లోపల పోనిచ్చిన తర్వాత స్వామి దగ్గర ఒక అతను ఉన్నారు, అమ్మమ్మ వద్దొద్దమ్మా మీరు ఇక్కడేమీ బయట నుంచి తెచ్చిన లోపలికి తీసుకురావడానికి లేదు, అసలు అర్హతే లేదన్నారు. ఇద్దరు పంతులు గారులు అన్నారు, ఆగవయ్యా ఆగు, నువ్వు ఉండయ్యా మే తెచ్చిందని చెప్పి అసలు అంతరాలయంలోకి కాళహస్తిలో ఈ బిడ్డ శక్తి కొన్ని తీసుకెళ్ళిన ద్రవ్యాలు లోపలికి తీసుకెళ్ళినందుకు నా ఆనందానికి అసలుకి అద్దులే లేవన్నమాట. అంత సంతోషం అనిపించింది ఫ్రెండ్స్ నాకు. అదంతా స్వామి లేలే, స్వామి మహిమే. స్వామి కరుణిస్తే స్వామి కరుణించినట్టే, పరమేశ్వరుడు కరుణిస్తే విష్ణుమూర్తి కరుణించినట్టే కదా. ఒకరి గుండెల్లో ఒకరు ఉంటారు. వెంకటేశ్వర స్వామిని ఎక్కువ ఆరాధన చేస్తే పరమశివుడు చాలా తొందరగా కరుణిస్తాడట. శివయ్య స్వామిని ఎక్కువ ఆరాధన చేస్తే వెంకటేశ్వర స్వామి చాలా తొందరగా కరుణిస్తారట. నాకు అది అనిపించింది. ఆ తర్వాత మళ్ళా అమ్మవారి దగ్గరికి కాళహస్తిలో లోపల మీకు అందరికీ తెలుసు, కాళహస్తి పోయిన ప్రతి ఒక్కరికి వినాయక స్వామి అడుగు వినాయక స్వామి ఉంటారు, అందరూ విగ్రహాలు ఉంటాయి, చాలా బాగుంటుంది, చాలా పెద్ద టెంపుల్. అసలు ఒక్కసారి చూసిన జన్మ ధన్యమైనట్టు అనిపిస్తుంది అనమాట. అమ్మ దగ్గర కూడా పసుపు కుంకాలు అలాగే తీసుకున్నారండి లోపల. నాకు ఎంత ఆనందం అనిపించిందో అసలు. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాను. ఇదండి నా తిరుపతి యాత్ర, నా తిరుపతి ప్రయాణము. కానీ ఇంకొక చిన్న విషయము, పద్మావతి అమ్మవారు స్టార్టింగ్లోనే వచ్చేసిందని అనేది, అమ్మే నాకు ఇవన్నీ చేపించింది అనేది తర్వాత అర్థమైంది.
ఒక పాప ఒంగోలు నుంచి వచ్చారు, ఒక ఫ్యామిలీ. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. మీకు షార్ట్ వీడియోలో కూడా ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి, మీరు చూడండి. నేను ఈ వీడియోలో కూడా యాడ్ చేస్తాను ఆ పాపని. ఆ పాప వచ్చి అసలు ఆ పాపతో ఒక 10 నిమిషాలు మాట్లాడింది లేదు. నేను రెడీ అవుతుంటే నా దగ్గర వచ్చి నిల్చొని నాకు కూడా నిల్చుంది. నేను అడిగాను, నేను మేకప్ నేను వేసుకుంటానని కావాలా అన్నాను. ఇలా తల ఊపింది. వాళ్ళ మమ్మీని అడిగి వేసానండి అంటే చాలా ఇంట్రెస్ట్ అండి అలాంటి ఏంటి అన్నది. 2 ఇయర్స్ పాప అండి. అసలు 2 సంవత్సరాల పిల్లలకి ఏం తెలియదు, దేవుడితో సమానం అని అంటారు కదా. ఆ పాపకు మేకప్ వేసాను. వేసిన తర్వాత మా డాక్టర్ గారు జస్ట్ ఇలా బుగ్గగిల్లి ఇలా జస్ట్ ముద్దు పెట్టుకున్నారు, చిన్న పాప కాబట్టి. అసలు అతను ఎక్కువ మాట్లాడలేదు ఆ పాపతోటి. కానీ నేను అంతసేపు మేకప్ చేస్తే నా దగ్గరికి రాకుండా అతని దగ్గరికి వెళ్ళి ఇలా ఎక్కువ పట్టేసుకున్నది. వాళ్ళ డాడీ రామ్మ అని ఎంత ప్రాధాయపడి పీకినా కూడా అమ్మాయి అంటే లాగేసుకున్నా కూడా రాలేదనమాట. ఇలా నాకు మాటలతో చెప్పలేను. అసలు ఆ పాప మా డాక్టర్ గారిని పట్టుకొని వదలలేదంటే ఆ పద్మావతి అమ్మవారు అన్నమయ్యేదాకి దోవ తెలియకపోతే లడ్డు ఇచ్చి నువ్వు చెప్పులు ఇప్పి చూడయ్యా స్వామి మహిమ కనిపిస్తుందని మనకి సినిమాలో చూపిస్తారు. అది సినిమాలో చూపించడం కాదండి, నిజమైందే సినిమాలో చూపిస్తారు. అది రియల్గా నాకు చూసినట్టు అనిపించింది. నిజం చెప్పాలంటే మీకు కావాలంటే నేను చూపిస్తాను, మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ కావాలంటే. సో నా వీడియోలన్నీ మీరు చూడండి. ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను. చూసి ఎలా అనిపించింది ఏంటనేది నాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుందంటే 10 మందికి షేర్ చేయండి. మీ మనసుకి ఏమనిపిస్తే అది చేయండి ఫ్రెండ్స్. నాకు